హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిస్ వరల్డ్. మేమైతే నా బర్త్డేకి ఎక్కడికైనా వెళ్ళాలి అని థింక్ చేసినప్పుడు దగ్గరలో కొంచెం బడ్జెట్లో వెళ్ళాలి అన్నప్పుడు బీచ్కి వెళ్దాం అనుకున్నాం. బట్ బీచ్కి వెళ్ళేటప్పుడు మనం అన్నీ చూస్తాం కదా, రిసార్ట్స్ అన్నీ. అలా చూసేటప్పుడు మాకు మైరా కనిపించింది. నాకు చీరాలో చాలా బీచెస్ ఉన్నాయి, చాలా బాగుంటాయి. రిసార్ట్స్ కూడా చాలా ఉన్నాయి. సో వాటిలో నాకు బీచ్ వ్యూ ఉన్న రిసార్ట్ మైరా ఒకటే అనిపించింది. డైరెక్ట్ ఓపెన్ చేస్తే డోర్ మనకి బీచ్ కనిపిస్తుంది. చాలా యాక్సెస్గా ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ట్రస్ట్ మీ, చాలా బాగుంది. ఆ స్టాఫ్ కూడా చాలా అంటే మనకి హెల్ప్ఫుల్గా ఉన్నారు. కాల్ చేస్తే మనకి ఎక్కడైనా ఉంటుంది, అలా ఇక్కడ కూడా హెల్ప్ఫుల్గా ఉన్నారు. అంటే రూడ్గా అలా ఏం లేరు. చాలా బాగుంది. అండ్ మీకు బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ డిన్నర్ డేట్ అలా చేసుకోవాలన్నా కూడా వీళ్ళు చేస్తారనమాట. బీచ్ పక్కనే చైర్స్ అవన్నీ వేసేసి బాగా అరేంజ్ చేస్తారు. కేక్ కావాలంటే మీరు మార్నింగ్ చెప్తే ఈవినింగ్కి వాళ్ళు అరేంజ్ చేస్తారనమాట. నేను నా బర్త్డేకి వెళ్ళాను కాబట్టి మేము కూడా అలానే ప్లాన్ చేసుకున్నాము. సో అందుకే చూస్ చేసుకోవడానికి కూడా రీజను. అండ్ మైరాలో కూడా డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి. అంటే బీచ్ వ్యూ కొన్ని రూమ్స్ ఉన్నాయి, నార్మల్వి కొన్ని రూమ్స్ ఉన్నాయి అన్నమాట. నార్మల్ రూమ్స్, డీలక్స్ రూమ్స్ అవి ఉంటాయి కదా, అవి ఒక ప్లేస్లో ఉంటాయి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే బీచ్ వ్యూ రూమ్స్ ఉంటాయి అన్నమాట. బీచ్ వ్యూ రూమ్స్ ఉన్న దగ్గర స్విమ్మింగ్ పూల్ అలాంటివి ఏం లేవు. కావాలంటే మనము కొంచెం బ్యాక్ సైడ్ ఉందన్నాను కదా, అక్కడికి వెళ్ళేసి స్విమ్మింగ్ పూల్, ఫొటోస్ మనకి ఇష్టమైనవి మనం చేసుకోవచ్చు. ప్లే ఏరియా కూడా ఉంటుంది కిడ్స్ వాళ్ళు ఆడుకోవడానికి. రూమ్ కూడా ఓకే, బాగానే ఉంది. మరీ వర్స్ట్ లేదు అని టూ మచ్ బెస్ట్ కూడా అని నేను చెప్పను, కానీ బాగుంది. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే సాల్ట్ వాటర్ ఉంటాయి అన్నమాట. బాత్ అవి చేయడానికి మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది. వాళ్ళు ఏమి ఇవ్వరు, మనం పెట్టుకోవాలి. ఏదైనా బయట తెచ్చుకుంటే పెట్టుకోవచ్చు. అండ్ డైనింగ్ టేబుల్, ఆ కర్టెన్స్ ఓపెన్ చేస్తే బీచ్ వ్యూ అంతా చాలా బాగుంటుంది. అంటే సింపుల్ అంటే సింపుల్ రూమ్. అండ్ ఫుడ్ విషయంకి వస్తే నేను ఫుడ్ ఎలా ఉంటుందో అనుకున్నాను. అంటే సీ ఫుడ్ అంటే ఫిషెస్ అవి చెప్పుకుందామంటే అప్పుడేవో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్పేసి వేటకి వెళ్ళలేదు. సో ఆ ఫుడ్ లేదన్నారు. సో మేమైతే నార్మల్ మాకు చికెన్ అండ్ రోటీ ఆర్డర్ చేసుకున్నాము. చాలా బాగుంది. ట్రస్ట్ మీ, ఫుడ్ అయితే అసలు మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ఆర్డర్ చేసుకోండి, బాగుంటుంది. మాకైతే నచ్చింది. మీరు కూడా వెళ్తే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెడితే మాకు రైతా ఇచ్చారనమాట దానికి. అండ్ ఫుడ్ ఎంజాయ్ చేసేసి మేము కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాం అనమాట. మెయిన్గా బీచ్ దగ్గరలో ఉన్నప్పుడు ఈవినింగ్స్ 4 తర్వాత అండ్ ఎర్లీ మార్నింగ్స్ బీచ్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. మామూలుగా మధ్యాహ్నం అలా వెళ్తే వేడి ఉంటుంది, మీరు అంత ఎంజాయ్ చేయలేరు. మధ్యాహ్నం అంతా రూమ్లో స్పెండ్ చేసేసి ఆఫ్టర్నూన్ తర్వాత ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ బీచ్ని ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ బడ్జెట్కి వచ్చేసరికి 10,000 బిలోనే ఉంటుంది. నేను కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు, ఎందుకంటే వీకెండ్స్ ఒకలా ఉంటుంది, వీక్ డేస్ ఒకలా ఉంటుంది కాబట్టి నేనైతే చెప్పట్లేదు. కాకపోతే బిలో 10,000 మాత్రమే ఉంటుంది. తక్కువ నేను అనను, కానీ ఓకే ఆ వ్యూకి వాటికి మనం పెట్టొచ్చు. మేమైతే నైట్ బీచ్ దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసి పూల్కి వెళ్ళాము. కాసేపు 1 అవర్ అలాగా పూల్లో టైం స్పెండ్ చేసి మళ్ళీ బ్యాక్ టు రూమ్ వచ్చేసాము అనమాట. కిడ్స్ పూల్ కూడా ఉంటుంది. ఫ్యామిలీతో వచ్చినా లేకపోతే పర్సనల్గా వచ్చినా ఎలా వచ్చినా కానీ టైం స్పెండ్ చేయడానికి గుడ్ క్వాలిటీ టైం అంటారు కదా, అది మనం టైం స్పెండ్ చేయొచ్చు. నార్మల్ రూమ్స్ అన్నాను కదా, అవి బీచ్ వ్యూ ఉండదు, జస్ట్ రూమ్స్ ఉంటాయి. బీచ్కి కొంచెం ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ హాఫే మ్యాక్సిమం, అంత దూరంలోనే ఉంటుంది. వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ మేము తీసుకున్నది బీచ్ వ్యూ రూమ్ కాబట్టి మాకు దగ్గర. మేము పూల్ కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. అస్సలు ఇవి చూడగానే రాధాకృష్ణుల్ని నాకు ఎంత బాగా నచ్చారో, చాలా క్యూట్గా ఉన్నారు లైటింగ్లో, చాలా బాగుంది. నైట్ వ్యూ అయితే ఇలా ఉంది బీచ్. నైట్ బీచ్కి అంటే అలల సౌండ్ ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది అసలు.
పీస్ఫుల్గా ఒక్క సౌండే మ్యూజిక్గా చాలా బాగుంటుంది. నైట్ వ్యూ అయితే చూసారు కదా, రిసార్ట్ ఎలా కనిపిస్తుందో, చాలా దగ్గర అసలు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. చాలామంది వచ్చారు. మేము బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే కొంతమంది వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి వాళ్ళ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకున్నారు. అలా స్పెషల్ డేస్ని ఫ్యామిలీతో అయినా ఎలా అయినా సరే సెలబ్రేట్ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్తో అయినా సరే. ఇట్లా మేము డిన్నర్ కొన్ని ఐటమ్స్ చెప్పుకున్నాము, డిన్నర్ డేట్ లాగా కొంచెం మంచి టైం స్పెండ్ చేసాము. అలానే మార్నింగ్ బీచ్కి వెళ్ళిపోయాము. నైట్ నిద్రపోయేసి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూస్తుంటే అసలు చాలా బాగుంది. ఆ ఒక్క మూమెంట్ కోసమైనా వెళ్ళాలి అనిపించింది. బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ, అలా అని టూ మచ్ ఐటమ్స్ ఉండవు, చాలా లిమిటెడే ఉన్నాయి, కానీ టేస్టీగా ఉన్నాయి. ఫుడ్ విషయం చెప్పాను కదా, ఫుడ్కి అయితే ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. ఫుడ్ అయితే టేస్టీగా బాగానే ఉంది. ఫ్రూట్స్, ఎగ్స్, ఇడ్లీ సాంబార్, వడ లిమిటెడే, కాకపోతే ఆ బీచ్ని చూస్తూ టిఫిన్ చేస్తూ చాలా బాగుంది. మరీ ఎక్కువ లేవు, కొన్ని ఐటమ్సే ఉన్నా టేస్టీగా ఉన్నాయి, వేడివేడిగా బాగున్నాయి. అలా బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకొంచెం సేపు బీచ్ దగ్గర టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి. మైరాకి వాకబుల్ డిస్టెన్స్లో ఒక చిన్న నది సముద్రంలో కలుస్తుందనమాట. అక్కడ చాలా బాగుంది వ్యూ. రెడ్ క్రాబ్స్ ఉన్నాయి, మీకు చూపించడానికి అవ్వలేదు, అవి లోపలికి వెళ్ళిపోతున్నాయి. చాలా ఫోటోషూట్స్ జరుగుతున్నాయి, అంటే రాక్స్ ఉన్నాయి అక్కడ కూడా, ఆ ఫోటోషూట్స్ జరుగుతున్నాయి. మీకు గవ్వలు కూడా దొరుకుతాయి. సింపుల్గా ఎంజాయ్ చేయాలంటే వెళ్ళిపోవచ్చు, బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై టు ఛానల్.